దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రాలు. కూడిన మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకున్నాము. పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకున్నాం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకోండి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏడుని దేవుడు వారితో చెప్పారు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాతో ఉండి నడిపించిన దాన్ని బట్టి స్తోత్రాలు. నీ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మదేవ మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ నోటి బోధగా నన్ను వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. చెడు వచ్చిన బిడ్డలను శబ్దంతుల ద్వారా వింటున్న బిడ్డలందరినీ మీరు దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాం. చదవబడిన వాక్య భాగంలో ఉన్న ఆత్మీయ సత్యాలు మేము నేర్చుకోవడానికి ప్రభువా మీరే మాకు సహాయం చేసి నేర్పించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. దేవుడు 3 దినములు 6 దినములు సృష్టి అంతటిని చేసిన తర్వాత 6వ దినమున మనుషుని నిర్మాణము చేసినట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. 6వ దినమున మనుషుని సృజించిన తర్వాత ఆ మనుషునికి స్త్రీగా పురుషులుగా సృజించారు. అంటే దేవుడు స్త్రీ పురుషులను సృజించిన తరువాత వారిని ఆశీర్వదించాడు. ఆశీర్వదించాడు. మొదట పురుషుని సృజించాడు. ఆ పురుషునికి చాటి అయిన సహాయముగా ఉండడం కొరకు దేవుడు స్త్రీని పురుషుని పక్కటెముక నుండి నిర్మించి మనుషునికి ఆపదించాడు. వారిని దేవుడు ఆశీర్వదించాడట. ఎలా ఆశీర్వదించాడు అని మనం చూస్తే ఇక్కడ దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని మనం ఇక్కడ చదువుతున్నాం. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబర్చుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు మనిషిని ఆశీర్వదించాడు. మనుషుని సృజించినప్పుడే, మనుషుని నిర్మాణము చేసినప్పుడే దేవుడు మనిషిని ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించారంటే, ఒకటి మీరు ఫలించాలి. ఇది అంట, మీరు ఫలించాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఫలించుట అనే దానిలో 2 రకాలైన ఫలింపులు మనకు కనపడుతూ ఉన్నాయి. ఒకటి శారీరకమైన ఫలింపు. శారీరకమైన ఫలింపు అంటే బిడ్డలు కనడం, కుటుంబాలు వృద్ధి చెందడం అనేది శారీరక సంబంధమైన ఫలింపు. మీరు బిడ్డలు కనండి, ఫలించి అభివృద్ధి చెందండి అని చెప్పి దేవుడు మనుషులను ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. అందుకని బిడ్డలు దేవుని ఆశీర్వాదం,
బిడ్డలనేది దేవుని ఆశీర్వాదం, దేవుని అనుగ్రహించిన గొప్ప బహుమానము. బిడ్డలు ఫలించాలి. మనం ఫలము లేని వారిగా ఉండకూడదు, ఫలించే వారిగా ఉండాలి. ఫలించాలి. రెండవది ఆత్మీయ ఫలింపు. ఆత్మీయంగా ఫలించాలి, ఆత్మలలో ఫలించాలి. ఈ ఆత్మీయ ఫలింపు శారీరకంగా ఫలించే విషయాన్ని మనం గమనించినట్లయితే ఈ ఆదికాండములోని 5వ అధ్యాయం నుండి వారి ఫలింపు మనకు కనపడుతూ ఉంటుంది. వారు ఎలా ఫలించారు, ఎలా అభివృద్ధి చెందారు అని. ఆదాము చేతును కనిన తరువాత ఆయన 130 సంవత్సరాల వయస్సులో చేతును కనిన తరువాత ఆయన మళ్ళా ఏం చేశారంట? కుమారులను కుమార్తెలను కనాలంట. కుమారులను కుమార్తెలను కనాలి. మనం అదంతా చూసుకుంటూ పోతే ఆ ప్రాసెస్ అంతా కూడా వారు కనడము, వారు జీవించడం, కనడం, తర్వాత వారు నిద్రించడం, చనిపోవడం, ఇదే మనకు కనపడుతుంది. వారు ఏం చేశారంటే కంటూ వచ్చారు. అంటే శారీరకంగా ఫలించారు. అందుకని కీర్తనకారుడు అంటాడు 128వ కీర్తనలో, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలా ఆశీర్వదించబడతాడు. నీ భార్య నీ లోకిట ఫలించు ద్రాక్షావళి వలె ఉంటుంది. కనుక ఫలించాలి. కనుక వారు దేవుడు ఆశీర్వదించాడు. కనుక మనుషుడు ఫలించడం ప్రారంభించాడు. ఈ రోజున ఫలించి విస్తరించి భూమిని నిండించాడు. దేవునికి స్తోత్రం. దేవుని సంకల్పం అది. భూమిని నిండించాలి, భూమిని లోపర్చుకోవాలి, సమస్తమును ఏలాలి అనేది దేవుని యొక్క సంకల్పము, దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదము. దేవునికి స్తోత్రం. ఫలించాలి. అయితే పొలాల్లో 2 రకాల పొలాలు ఉన్నాయి. ఒక చెట్టు గుర్తించబడాలి అంటే ఎలా గుర్తింపబడుతుంది? ఫలము గుర్తింపుకు సూచనగా కనపడుతూ ఉన్నది. ఫలము చెట్టును గుర్తించడానికి ఫలము సూచన ఉన్నది. దేవునికి స్తోత్రం. ఫలం ఏమైంది? చెట్టును గుర్తించడానికి ఫలము సూచన ఉన్నది. ఫలము ఆ చెట్టు ఎలాంటిది అనేది ఫలం చెప్పుకుంటారు. అవునే కాదా? ఈ చెట్టు మంచిదా చెడ్డదా అని ఎలా తెలుసుకుంటాం మనము? దాని ఫలాన్ని బట్టి తెలుసుకుంటాము. ఆ చెట్టు మంచిదా చెడ్డదా అనేది దేని బట్టి అర్థమవుతుందంటే ఫలమును బట్టి అర్థమవుతుంది. దాని ఫలమును బట్టి. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 16వ వచనం నుండి మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 16వ వచనం నుండి వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు. మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకుంటారా? చదువు. ద్రాక్ష పండ్లైనను సరిగ్గా చదువు. వారి ఫలము వలన మీరు తెలుసుకుందరు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లను అంజూరపు పండ్లైనను కోయరు. ఫలమును
బట్టి చెట్టు మనం తెలుసుకుంటాం, ఫలమును బట్టి చెట్టును తెలుసుకుంటాం. మూల చెట్లకు ద్రాక్ష పళ్ళు కాస్తాయా? కనుక మంచి చెట్టు మంచి ఫలమును ఫలించును, చెడ్డ చెట్టు కాని ఫలములు ఫలించును. అందుకే చూడండి, బిడ్డలను బట్టి తల్లిదండ్రులను గుర్తిస్తూ ఉంటారు. బిడ్డలను బట్టి తల్లిదండ్రులను గుర్తిస్తారు. వాడి జీవితాన్ని చూసి, వాడి నడవడిక చూసి, వాడి ప్రవర్తన చూసి, వాడి మాట తీరు చూసి, వాడి పనితనాన్ని చూసి ఏమంటారు తెలుసా? నీ తల్లిదండ్రులు ఎవరు అని అడుగుతారు. వాడి బ్రతుకులు బట్టి వీడి కన్నవాడు ఎవడరా అని అంటారు. ఈ కన్నవాడు గుర్తింపబడాలంటే బిడ్డల ప్రవర్తన సరిగా ఉండాలి. బిడ్డల ప్రవర్తనను బట్టి కన్నవారి మంచి చెడ్డలను గుర్తిస్తూ ఉంటారు లోకంలో కదా. వీడికి అన్నోడే కూడా ఇలాంటి వాడిని కానీ లోకంగా పరేసేది అంటారు. చెడ్డోడిని చూసి, మంచివాడిని చూసి ఏమంటారంటే వీడికి అన్నవాడు ఎవరో కానీ మహానుభావులు వాడికి దండం పెట్టచ్చు అంటారు. బిడ్డల ప్రవర్తన వలన తల్లిదండ్రులకు గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు మంచిదా చెడ్డదా? బిడ్డలు మంచివారై వారు మంచి జీవితాన్ని జీవించినట్లయితే తల్లిదండ్రులకు మంచి గుర్తింపు వస్తుంది. వారు మహానుభావులు అండి, వీరిని కన్నా తల్లిదండ్రులు మహానుభావులు, వారికి చేయెత్తి దండం పెట్టొచ్చు అంటారు. కానీ వాడి ప్రవర్తన సరైనది కాదైతే, వాడి బ్రతుకు మంచిది కాకపోతే, వాడి బ్రతుకు 10 మందికి ఉపయోగపడేదైతే, వాడి బ్రతుకు 10 మందిని బాధ పెట్టేదైతే, అన్యాయంగా జీవించేదైతే, అక్రమంగా నడిచేవాడైతే, వాడు తాగుపోతైతే, తిరుగుపోతైతే, వాడిని బట్టి తల్లిదండ్రులకు వచ్చిన గుర్తింపు ఏంటంటే ఇలాంటి పనికి మాలోడి కన్నవాడు ఎవరురా. కాబట్టి దాని ఫలమును బట్టి ఆ చెట్టు గుర్తింపబడుతూ ఉంది. ప్రియ సహోదరా సహోదరి, నీ బిడ్డల బట్టి నీ గుర్తింపు ఏంటి? ప్రియ యవనస్తులారా, ప్రియ బిడ్డలారా, మీ బిడ్డలను బట్టి మీ తల్లిదండ్రులు గౌరవించబడుతున్నారా సమాజంలో, లేక దూషింపబడుతున్నారా? నీ ప్రవర్తన ఎలా ఉన్నది? ఈ ప్రవర్తన ఎలా ఉన్నది? మీరు ఫలించి అభివృద్ధి చెందండి అని దేవుడు ఆశీర్వదించాడు. అయితే నీవు ఏ ఫలములు ఫలిస్తూ ఉన్నావు? ఎలా ఫలిస్తూ ఉన్నావు? ఎలాగ నీ ఫలాలను నిలబెట్టుకుంటూ ఉన్నావు? ఆ ఫలాలు ఏం చేస్తూ ఉన్నాయి? ఆ ఫలాలు నీకు పేరు తెచ్చేవాళ్ళు ఉన్నాయా? ఆ పేరు లేకపోతే ఆ ఫలాలు నీకు ప్రజల్లో అవమానం తెచ్చేలాగా ఉన్నాయా? నీ ఫలములను నీవు ఎలాగ ఫలిస్తూ ఉన్నావు? ఇదిగో యోహాను అంటాడు, ఇదిగో చెట్టు వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ప్రియ సహోదరా సహోదరి, నీ ఫలములు, నీ బిడ్డలు మంచి ఫలాలు కాకపోయినట్లయితే నరికి అగ్నిలో వేయబడతారని చెప్పి దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉన్నది. శరీర సంబంధమైన ఫలములు, చేతులు అనోకుని కన్నారా? ఆ చేతులు ఎనోస్సుని కన్నారట. ఎనోస్సుని కనినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ప్రార్థన ప్రారంభమైందట. దేవునికి స్తోత్రం. ఎనోస్సుని కనినప్పుడు ప్రార్థన ప్రారంభమైంది. ఎనోసు ద్వారా ప్రార్థనలోకి వచ్చింది. నీ బిడ్డలు ప్రార్థనా పరులై ఉండాలి. ప్రార్థనా పరులై ఉండాలి. వారు ఫలించి అభివృద్ధి చెందారు. ఫలించి అభివృద్ధి చెందారు.
వారికి వచ్చిన గుర్తింపు ఏంటో తెలుసా? దేవుని కుమారులు. హల్లెలూయా. ఎవరంట వీళ్ళు? దేవుని కుమారులు. దేవుని కుమారులు. వారు ఆశీర్వదించబడిన వారు. కయ్యోను సంతానము వారు శపించబడిన వారు. నీ బిడ్డలు ఆశీర్వదించబడిన వారిగా పెంచుతున్నావా, లేక శపించబడే వారిగా పెంచుతున్నావా? నీ బలమును బట్టి నీకు విలువ, నీ బలాన్ని బట్టి నీకు విలువ, నీ బలాన్ని బట్టి నీకు గుర్తింపు. కాబట్టి మనము గుర్తించబడేది మన బిడ్డలను బట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ ఫలాలు 3 రకాలైన ఫలాలు ఉన్నవి. ఆ 3 రకాల ఫలాలు ఏంటో మనం చూస్తాం. ఒకటి జ్ఞాన ఫలము. యాకోబు పత్రిక 3వ అధ్యాయము, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. మూడవ అధ్యాయం 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొని ఉన్నది. పక్షపాతమైనను వేషధారణమైనను లేనిదై ఉన్నది. ఏ ఫలం అంట? జ్ఞాన ఫలం. ఈ జ్ఞాన ఫలం అంట ఏమై ఉందంట? ఈ జ్ఞాన ఫలము సమాధానము, మృదువుగాను, సులభముగా లోబడేది గాను, కనికరము కలిగినది గాను, పక్షపాతము లేనిది గాను, అలాగే వేషధారణ లేనిదిగా ఉంటుంది. జ్ఞానఫలం. ఈరోజు చాలా మంది జ్ఞానులను చెప్పుకుంటూ మాకు చదువు ఉంది, విద్య ఎక్కువ ఉంది, మేము గొప్ప జ్ఞానం కలిగిన అనుకుంటూ బుద్ధిహీనులు అయిపోతూ ఉన్నారు. ఆ జ్ఞానము వెరితనం అయిపోతూ ఉంది. ఈరోజు నేను చదువుతున్న పిల్లల్లో జ్ఞానం కంటే వెరితనం ఎక్కువైపోయింది. వెరితనం. జ్ఞానం ఏం చేస్తుందంట? ఆ జ్ఞానఫలం ఎలా ఉంటుంది? సమాధానంగా ఉంటుందంట. జ్ఞానఫలము మృదువుగా ఉంటుందంట. జ్ఞానఫలము సులభముగా లోబడుతుందంట. జ్ఞానఫలము కనికరము చూపిస్తుందంట. జ్ఞానఫలము పక్షపాతాన్ని చూపదంట. జ్ఞానఫలము వేషధారణ లేనిదై ఉంటుందంట. జ్ఞానఫలం అంటే జ్ఞానము కలిగిన వాడు, నిజమైన జ్ఞానం కలిగిన వాడు ఎలా ఉంటాడు అంటే, నిజమైన జ్ఞానం కలిగిన వాడు మృదువుగా ఉంటాడంట, సులభముగా లోబడతాడంట, సమాధానముగా ఉంటాడంట, పవిత్రముగా ఉంటాడంట, అలాగే కనికరము కలిగి ఉంటాడంట, పక్షపాతము లేని వాడుగా ఉంటాడంట, వేషధారణ లేని వాడుగా ఉంటాడంట. అది జ్ఞానం. ఈ రోజున జ్ఞానం అని చెప్పుకుంటుంది వెరితనం. నువ్వు వెరితనాన్ని జ్ఞానం అనుకుంటున్నావేమో. ఒకసారి ప్రియ సహోదరి ఆలోచన చేయి. జ్ఞాన ఫలము. రెండవది నిత్య జీవార్థమైన ఫలం అంటారు. ఏం ఫలము? నిత్య జీవార్థమైన ఫలము.
యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 36వ వచనం. ఎత్తువాడును కోయువాడును కూడా సంతోషించున్నట్లు కోయువాడు నీ జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుతున్నాడు. ఏ ఫలమట? నిత్య జీవార్థమైన ఫలం. నిత్య జీవాన్ని కోరుకునేవాడు, నిత్య జీవము కొరకు జీవించేవాడు. ఈ లోకం వరకే తిందాం, తాగుదాం, సుఖిద్దాం అనుకునేవాడు వాడి వెర్రి ఫలం. కానీ ఈ లోకములను ఆ లోకములను జీవించాలనుకునేది నిత్య జీవార్థమైన ఫలం. నిత్య జీవార్థమైన ఫలం. నువ్వు ఏ ఫలమై ఉన్నావు? జ్ఞాన ఫలమా, లేక నిత్య జీవార్థమైన ఫలమా, లేక వేడి ఫలమా? 3వ ఫలాన్ని గురించి చూద్దాం. అది యాకోబు పత్రికలో 3వ అధ్యాయం 18వ వచనం. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమనబడును. నీతి ఫలం. ఈ నీతి ఫలము సమాధాన పరిచేవారిలో ఉంటుందంట. దేవునికి స్తోత్రం. సమాధాన పరచు వారికి నీతి ఫలము కలుగుతుంది. సమాధాన పరిచేవారు నీతి ఫలమై ఉంటారంట. సమాధాన పరిచేవారు గొడవ పెట్టేవాడు కాదండి. ఇద్దరి మధ్య గొడవ ఉంటే వారి ఇరువురి సమాధాన పరిచేవారు నీతి భక్తులు. ఆ ఫలము నీతి ఫలం. దేవునికి మానవుడికి మధ్య కలిగిన వైరములో మానవుడు పాపము చేసి దేవునికి దూరమైన సందర్భములో ఆ వైరములో దేవుని మానవుని కలపడానికి, వారి ఇరువురిని ఏకము చేయడానికి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి పైనున్న దేవుని కిందున్న మానవుని ఇద్దరిని పట్టుకొని వారిని సమాధానపరిచిన వాడు ఆయన నీతిమంతుడు. హల్లెలూయా. అందుకే ఆయన నీతి బలమై ఉన్నాడు. హల్లెలూయా. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులై ఉందురు. నీతి ఫలము సమాధానపరిచేదట. గొడవ పెట్టేది కాదు, పొలవ పెట్టేది కాదు, తగాదాలు రేపేది కాదు. ఇది చెడ్డ ఫలం. వారి ఫలమును బట్టి, వారి క్రియలను బట్టి, వారి ఫలమును బట్టి వాడు ఎలాంటి వాడు తెలుసుకుంటావు. ఇద్దరి మధ్య గొడవ వచ్చినప్పుడు వారిని సమాధాన పరిచేవారు నీతి ఫలము ఫలించేవారు. ఇద్దరు బాగుంటే వారి మధ్య చించు పెట్టేవాడు చెడ్డ ఫలం ఫలించుతున్నాడు. చెడ్డ ఫలము ఫలించు చెట్టు నరకబడి అగ్నిలో వేయబడిన రీతిగా చెడ్డ పనులు చేసేవాడు కూడా అగ్నికి ఆహుతి కావాల్సిందే. నీతి ఫలము ఒకటి జ్ఞాన ఫలము, రెండవది నిత్య జీవార్థమైన ఫలము, మూడవది నీతి ఫలము, నాలుగవది మారు మనసు ఫలము. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం. ఇక్కడ యోహాను మాట్లాడుతున్నట్టున్నాడు. అతడు పరిసయ్యులను సద్దూకైయులను
అనేకులు బాప్తిసం పొందుట చూసి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. మారు మనసు ఫలం గమనించండి. ఒకటి జ్ఞాన ఫలము. ఈ జ్ఞాన ఫలము అనేది చదువుతో వచ్చేది కాదు, లేకపోతే అభ్యాసం చేస్తే వచ్చేది కాదు. ఇది దేవుడు ఇస్తేనే వచ్చేది. అది యాకోబు అంటాడు, ఎవరికైనా జ్ఞానము పొందుగా ఉంటే వాడు దేవుణ్ణి అడగవలెను అని. జ్ఞాన ఫలము, ఈలోక జ్ఞానము, వెరితనము, అది మనల్ని వెరితనంలోనికి తీసుకెళ్తుంది. కానీ దైవికమైన జ్ఞానము దేవుని నుండి మనకు వస్తుంది. రెండవది నిత్య జీవార్థమైన ఫలము. ఈ నిత్య జీవార్థమైన ఫలము కూడా మనకు మనం ఫలించడానికి, మనకు మనం తెచ్చుకోవడానికి వీలయ్యేది కాదు. ఇది కూడా దేవుడు అనుగ్రహించేదే. దేవునికి స్తోత్రం. మూడవది నీతి ఫలం. ఈ నీతి ఫలం కూడా మన స్వనీతి వలన సంపాదించుకునేది కానే కాదు. ఎందుకంటే మనము చేయు నీతి క్రియలన్నీ దేవుని దృష్టిలో మురికి గుడ్డలుగా ఉన్నాయి అంటారు. నీతిగా బతికితే చాలండి అంటారు. ఏమిటి నీతి? నువ్వు బ్రతికి ఏమి నీతి? ఓ పక్క అబద్ధం ఆడుతుంటావు, ఓ పక్క మోసం చేస్తూ ఉంటావు, ఓ పక్క గొడవ పెడుతూ ఉంటావు, ఓ పక్క తగాదాలు ఆడుతూ ఉంటావు, ఓ పక్క నేరాలు చేస్తూ ఉంటావు, ఓ పక్క లంచాలు తీసుకుంటూ ఉంటావు. నీతిగా ఉండాలంటావు. ఎలా ఉంటావు? నీతి ఫలము కూడా దేవుడు అనుగ్రహించేదే. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడే నీతి ఫలాన్ని కూడా ఫలించగలుగుతాం. ఈ మూడు దేవుడు అనుగ్రహించి, నాలుగో ఫలం కూడా మారు మనస్సుకు తగిన ఫలం. మారు మనస్సు నీవు పొందినప్పుడు ఈ మూడు ఫలాలు నీకు సంక్రమిస్తాయి. దేవునికి స్తోత్రం. ఏ మూడు ఫలాలు? జ్ఞాన ఫలము, నిత్య జీవార్థమైన ఫలము, నీతి ఫలము. మారు మనసు పొందినప్పుడు యేసు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఈ మూడు ఫలాలు నీలోనికి వస్తాయి. ఈ మూడు ఫలాలు నీవు ఫలిస్తావు. ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందావో, ఎప్పుడైతే యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించావో, ఎప్పుడైతే యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించి బాప్తిసం పొందావో, అప్పుడు పరిశుద్ధాత్మను పొందుతావు. పరిశుద్ధాత్ముడు ఇచ్చే ఫలం ఉంటుంది. అది మారు మనసు ఫలం. మారు మనసుకు తగిన ఫలము పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తాడు. ఈ పరిశుద్ధాత్ముడు అనుగ్రహించే ఆ మారు మనసు తగిన ఫలం ఏంటి అంటే, ఆ మారు మనసుకు తగిన ఫలము గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో అది ఆత్మ ఫలము అన్నారు. ఏ ఫలమట? ఆత్మ ఫలం. మొదట నీవు ఈ 4 ఫలాలు అంటే నీతి ఫలము, జ్ఞాన ఫలము, అలాగే నిత్య జీవార్థమైన ఫలము, ఆత్మ ఫలము ఫలించాలి అంటే మారు మనసు పొంది ఉండాలి. ఎప్పుడు ఉండాలి? మారు మనసు పొంది ఉండాలి. మారు మనసు పొందితేనే ఈ 4 ఫలాలు ఫలించగలవు. మారు మనసు పొందేవడానికి గుర్తు కూడా ఈ ఫలాలే. నిన్ను గుర్తించడానికి నేను మారు మనసు పొందాను అని చెప్పి నువ్వు డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీవు గుర్తింపబడతావు. ఎలాగో గుర్తించబడతావు? ఫలాన్ని బట్టి గుర్తించబడతావు. నీవు ఫలించే ఫలాలను బట్టి గుర్తించబడతావు.
నీ ఫలాలు నీతి ఫలము, జ్ఞాన ఫలము, నిత్య జీవార్థమైన ఫలము, ఆత్మ ఫలము నువ్వు ఫలిస్తూ ఉంటే నువ్వు మారు మనసు పొందిన వ్యక్తివని గుర్తింపబడతాడు. దేవునికి స్తోత్రం. ఈ ఫలాలు లేకుండా నీవు మారు మనసు పొందిన వ్యక్తివని గుర్తించబడవు. ఒకవేళ నువ్వు దేవుని సన్నిధికి వెళ్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, కానుకలు ఇస్తున్నావు కాబట్టి నేను కూడా దేవుని సన్నిధిలో ఒక చెట్టునే అనుకుంటున్నావు. దేవుని తోటలో కూడా ఒక చెట్టు ఉందంట. ఏమిటా చెట్టు? అంజూరపు చెట్టు. ఏమైపోయిందంటది? 3 సంవత్సరాలు వెతికినా దానిలో ఏం కనపడలేదు, ఫలములు కనబడలేదు. కనుక దాన్ని నరికి అవతల పారేయమన్నాడు. యేసు ప్రభు ఆ దారి వస్తూ ఉంటే ఓ చెట్టు కనపడింది, బాగా ఆకులతో నిండి ఉన్న చెట్టు. ఏ చెట్టు అది? అంజూరపు చెట్టు. అయ్యి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు అంతా పరిశీలన చేశాడు, కానీ ఒక్క కాయ కూడా కనపడలేదు. అన్ని ఆకులే ఉన్నాయి. అక్కడ చాలా స్పష్టంగా కొన్ని మాటలు రాయబడి ఉంటాయి. అదేంటంటే అది అంజూరపు పండ్ల కాలము కాదు. పండ్ల కాలం కాదని తెలుసు కదా, మరి పండ్ల కోసం ఎందుకు ఎత్తికాడు ఆయన తెలీదా? ఆ చెట్టు ఆకులు తప్ప కాయలు లేవన్నా సరే ఆయన తెలీదా? అది వక్రంగా ఎదిగిన చెట్టు, సక్రంగా ఎదిగిన చెట్టు కాదు. అది వక్రంగా ఎదిగిన చెట్టు. సక్రమంగా ఎదగలేదు. ఆ చెట్టు సహజంగా అంజూరపు చెట్టు అనేది ఆకులు ఉన్నాయి అంటే తప్పనిసరిగా కాయలు కూడా ఉంటాయి. కాయలు కూడా ఉంటాయి అన్నమాట. కాయలు లేని ఆకులతో నిండి ఉంటాయి చెట్టు. కాయలు లేనప్పుడు చెట్టు కూడా మూడు బారిపోయి ఉంటుంది. చెట్టు కూడా ఆకులు రాలిపోతాయి, మూడు బారిపోయి ఉంటుంది అంజూరపు చెట్టు. ఆ కాలం వచ్చేటప్పటికి, ఫలించే కాలం వచ్చేటప్పటికి మొదట పువ్వులు వచ్చి, కాయలు వచ్చి, ఆకులు వస్తాయి. అన్ని చెట్లు మొదట ఆకులు వచ్చి, పువ్వులు వచ్చి, కాయలు వస్తాయి. కానీ అంజూరపు చెట్టుకు మొదట పువ్వులు వచ్చి, తర్వాత కాయలు ఏర్పడి, ఆ తర్వాత ఆకులు వస్తాయి. కానీ ఈ చెట్టు సక్రమైనది కాదు. ఇది ఆకులతో ఉంది కానీ కాయలు లేవు. అందుకే సక్రమైనది కాదు కనుక ఆయన ఎన్నటికీ నీవు ఫలింపకుండా ఉండవుగాక అన్నాడు. ఏలుతో సహా పెరగించబడి అప్పుడే అది మాడిపోయినది. ప్రియ సహోదరుడు, సహోదరి, నీ దేవుని సన్నిధికి వెళ్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కానుకలు ఇస్తున్నావు, పాటలు పాడుతున్నావు, చాలా బాగున్నావు, మంచిది. కానీ నువ్వు ఫలిస్తూ ఉన్నావా? నీతి ఫలం నీలో ఉన్నదా? జ్ఞాన ఫలం నీలో ఉన్నదా? నిత్య జీవ ఫలం నీలో ఉన్నదా? ఆత్మ ఫలం నీలో ఉన్నదా? లేకపోయినట్లయితే ఆకులు కలిగిన చెట్టులాగా నువ్వు ఉన్నట్లయితే, వక్రమైన సక్రమైన రీతిలో కాకుండా వక్రంగా నువ్వు పెరుగుతూ ఉన్నట్లయితే, సక్రమైన రీతిలో దేవుని సన్నిధిలో సక్రంగా కాకుండా, వాక్యానుసారం కాకుండా, నీ ఇష్టానుసారంగా నువ్వు పెరుగుతూ ఉంటే ఒకరోజు దేవుడు చూస్తాడు నీలో ఫలాలు ఉండేయా లేవని. ఫలాలు లేకపోతే అంటారు ఇక ఎన్నటికీ ఫలించవు. కాబట్టి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించండి. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఫలించడం దేవుని చిత్తం, ఫలించడం దేవునికి ఇష్టం.
కనుక మనం ఫలించేవారమై ఉండాలి. ఫలించువారు బహుగా ఫలించినట్లుగంట ఫలము ఫలింపని తీగలను తీసేస్తాడంట. దేవునికి స్తోత్రం. ఒకవేళ నీ ఎదుటి వారు బాగా ఫలిస్తూ ఉంటే నువ్వు ఒకవేళ వారికి ఆటంకంగా ఉన్నావేమో, ఫలించకుండా నువ్వు ఫలించవు, ఫలించే వారిని ఫలింపని. అందుకని దేవుడు ఏం చేస్తా ఉంటా, ఆ ఫలింపని తీగను తీసుకువేస్తా ఉంటా. ఫలించే తీగ బహుగా ఫలించేలాగా, ఫలించేవారు బహుగా ఫలించేలాగా ఫలింపని నిన్ను తీసేస్తాడు. సంఘములో నువ్వెలా ఉన్నావు? ఫలించే వ్యక్తిగా ఉన్నావా, లేక నువ్వు ఫలించకపోగా ఫలించేవారిని కూడా ఫలింపని కూడా చేసేలాగా ఉన్నావా? జాగ్రత్త, నిన్ను తీసివేసే రోజు దగ్గరలో ఉన్నది. కనుక ప్రభు ఆశీర్వదించాడు, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఆశీర్వాదానికి తగిన వారముగా ఆ ఆశీర్వాదములు మన జీవితాలు కొనసాగించేవారంగా, మనం ఆశీర్వదింపబడిన వారంగా, మనం అనేకులకు ఆశీర్వాద కారణంగా మనం జీవించాలనేది దేవుని చిత్తము, దేవుని ఇష్టం. కనుక ఈ సమయంలో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం ఎలా ఉన్నాం? ఫలిస్తున్నామా? ఫలములు లేకుండా ఉన్నామా? దేవుడు అంటున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి చెందుడి, ఫలించి అభివృద్ధి చెందుడి. ఈ ఫలాలు నీతి ఫలము, జ్ఞాన ఫలము, నిత్య జీవాత్మైన ఫలము, ఆత్మ ఫలము. ఫలిస్తున్నావా లేదా? ఎవరికి వారు పరీక్షించుకున్నా, ఫలించని చెట్టు నరకబడుతుంది, ఫలించిన తీగ తీసివేయబడుతుంది, ఫలించని చెట్టు పెళ్లగించబడినది. కాబట్టి ఏ ఫలం నువ్వు ఫలిస్తున్నా? ఒకవేళ వెర్రి ఫలాలు ఫలిస్తున్నావా? ఎన్ని ఫలాలు ఫలించే చెట్టు కూడా నరకబడుతుంది. మంచి ఫలములు ఫలించే చెట్టుగా మనం ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అలాగే ఫలించదని దీవిస్తూ ఉన్నాడు. ఆయన నియమించిన విధంగా మన మంచి ఫలాలు ఫలించడానికి ప్రభు సరిగా తీర్మానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు, మీరు ఫలించి అభివృద్ధి చెందాలని మీరు మమ్మల్ని దీవించారు ప్రభు, స్తోత్రాలు. కనుక మేము ఫలించడానికి ఆ ఫలములు మమ్మల్ని గుర్తించడానికి ఆస్కారమైనవి. కనుక మేము చెడ్డ ఫలాలు ఫలించక మంచి ఫలములు ఫలించేవారుగా మీ సన్నిధిలో కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.